తెలియదు యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ వినిపిస్తుంది మీరు. వాయిస్ అది ఆడుంది నేనున్నా వినిపిస్తుంది. ఓ జనాలందరూ నన్ను వినిపిస్తాయి. ఓకే గైస్, అంతా చెప్తున్నా నేనైతే. మావి మొత్తం 3 బస్సెస్ ఉన్నాయి. ఈ పక్కనైతే వీళ్ళు ఎవరు సీనియర్ వాళ్ళది లేదా అందరూ కంబైన్డ్. ఓన్లీ ఇక్కడ ఓన్లీ మా దాంట్లో అయితే ఓన్లీ గర్ల్స్ ఉన్నారు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మా ఫ్యాకల్టీ బయట జనాలు ఉన్నారు. బస్సు స్టార్ట్ అవ్వబోతుంది. నిహా ఫీల్డ్ ట్రిప్. నిహా ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? పిక్నికా? ఫీల్డ్ ట్రిప్ కాదా? అప్పుడు మా ఆగం అవుతుంది. సీనియర్ అన్నారు ఇక్కడ మ్యామ్. ఇక్కడ మా బస్సులో, ఈ బస్సులో కూడా మా క్లాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు మా సార్లే. అట్లా వాళ్ళు సీనియర్ అన్నమాట. ఇంతకుముందు జస్ట్ వాళ్ళకి ఒక మాట అన్నది. ఏం మాట? నేనేమనలేదు. జర్నీ మూవీ ఈ బస్సు చూస్తున్నారు. జర్నీ మూవీ కొట్టి వస్తుందంట లిఖిత. అంటే బస్సు గుద్దుకొని ఇట్లా ఎగిరి ఇందాకడ ఒక బస్సు ఇట్లా వచ్చింది. మన బస్సు కూడా ఆపోజిట్ ఉంది. అందుకే గుర్తుకొచ్చింది. డేజావు. పాపం ఆగం అవుతుంది అంత. ఈ బస్సులు ఏమో పోతలేరు. షార్ప్ 8:30 అన్నారు. 8 అన్నారు ఫస్ట్. 8:30 అయింది. 32 స్టార్ట్ అవుతుంది బస్సు. ఏది మా దాంట్లో ఎప్పుడు ఫ్యాకల్టీ రారా? మనమే మన దాంట్లో ఎవరు వస్తారు? పొరలు మనమే పోతుంది. ఏమన్నా ఎందుకంటే 9 ఇస్తున్నావు? ఎందుకంటే 9 ఇస్తున్నావు? నువ్వు బాగున్నావని చూస్తుంది. Why is your face like that? अब వచ్చిందమ్మా కాలేజ్ వెళ్ళింది. పోతున్నాను నాకు అవును చేస్తుంది మోడల్. ఏంటి నువ్వు లీడరా? ఫస్ట్ దాంట్లో కూర్చొని లీడర్ వేసేస్తున్నావు అన్ని. పిక్నిక్ పోయేటప్పుడు ఉంటుంది చూడు పెట్టు. అవును తోకనే. స్టార్ట్ అయినాం గైస్. పిక్నిక్ వెళ్తున్నాం. నాకు ఎందుకు 30 దాకా వస్తుంది. నాకు ఎందుకు స్కూల్ వర్క్స్ వస్తున్నాయి. మేము పోయేది ఏడుకో కాదు. అసలు ఏడుకోతున్నాం ఏంటి ఏం చెప్పలేదు. యాక్చువల్గా తెలుసు నాకు ఏడుకోతున్నాం అంటే డైరీ మిల్క్ డైరీ కాదు, డైరీ కాన్ఫరెన్స్ రూమా? కాన్ఫరెన్స్ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్. ఆ ఇండస్ట్రీ కూడా కాదంట. 50 years అనేది పెట్టి కదా. నాకు నేను ఇండస్ట్రీ అని చదివినాను. కాదు, హైటెక్ సిటీలో ఏదో హాల్ ఉంది. ఆ హాల్లో అంటారు. హాల్లో వాళ్ళు స్టాల్ పెట్టిరంట. స్టాల్ హైటెక్ సిటీ బుక్ ఒక ఆమె ఏమో చెప్తుంది. స్పీకర్స్ అండి. పాటలా? స్పీకర్స్. అయ్యో క్రేజీ. అవేది నిజంగా స్కూల్ ట్రిప్. ఇక్కడ నుంచి కాలేజ్కి వచ్చే వేసుకోవచ్చు. ఓహో, అంటే ముందు చెప్పడం సగంలో ఆపేసిన కాబట్టి నువ్వు చెప్పు. ఏడుకోతున్నాం మనం ఏడుకోతున్నాం. అది హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో కండక్ట్ చేస్తున్నారు. సో నేను ఇంకా మై టెస్ట్ గ్రూప్ మెంబర్స్ అందరం వెళ్తున్నాం. రోజు మా గీతం కాలేజ్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నాం. ఎడ్యుకేషన్ ఫేర్. ఫ్లాష్ బ్యాక్. పిక్నికా? ఫీల్డ్ ట్రిప్ కాదా? ఇక్కడ యాక్చువల్లీ నేను లిఖిత గీతం అనమాట. తనకి బస్సులోకి పడుతుంది. కూర్చుంది ఒకదాన్ని బ్యాగ్ ఫీల్ చేసింది అన్నమాట. నిమ్మకాయ ఉందా? నిమ్మకాయ కావాలంట.
పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం అందరం సినిమాటిక్ షాట్ చాలా బద్దకం అనమాట బేసిక్గా. సో ఉన్న ఫ్రెండ్స్ అందరం ఒకే సింగిల్ బ్యాగ్లో ఆల్ ఇన్ వన్ టైప్ పెట్టుకొని కాల్ చేసి ఏం చేసిందంటే ఇట్లా 2 వాటర్ బాటిల్ తీసుకున్నాను. నేను కష్టపడి మరి ఏమంటున్నా ఫ్రీ బస్సులో వచ్చిన ఆ 2 వాటర్ బాటిల్ కవర్లు వేసుకొని వచ్చి ఇట్లా పట్టుకొని వస్తుంటే మార్నింగ్ అందరూ 8 o'clock అక్కడ గ్యాదర్ కావాలని చెప్పేసి అన్నారు గేట్ దగ్గర. ఇట్లా పట్టుకొని వస్తున్నాం, అదేదో బ్రేక్ఫాస్ట్ కవర్ పట్టుకొని వచ్చినట్టు ఉంటుంది. ఇట్లా కలిసి 1 లీటర్ 2 వాటర్ తీసుకొని వచ్చినాం. 2 లీటర్. సో ఇందాక చూపించింది మా మ్యామ్ డాక్టర్ గుడ్ మైక్రోబయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకు ఎందుకు అవన్నీ కొడక్క ఇప్పుడు రారా రారా వీళ్ళందరూ మా క్లాస్ గర్ల్స్. Why are you crying? బేసిక్గా ఆనంద భాష మా వాళ్ళే ఎవరో పోతారు. గైడ్ నాకు బ్లాగ్ చేయడానికి చాలా అయితే లేదు గైడ్స్. వాయిస్ ఓవర్ తర్వాత ఫోన్ కంటెంట్ అక్కడ ఉంది చూడు. ఏ ఫోన్ అంటే అయ్యో ఫోన్ పట్టదు అయిపోయి. ఇగో మేమే ఇదంతా మా గ్యాంగ్ అనమాట. ఇక్కడ ముందు కూర్చున్న తను ఇంతకు ముందు చూపించిన కదా కొట్టిను పద్ధతిగా రెడీ అయినాక నేను మీ అందరు తెలుసు నిత్య ఈమె లిఖిత కట్టి లిఖిత అందరు కట్టి లిఖిత అని గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా ఫీల్ అవుతాం వైశాలి 2 days అమ్మాయి వైశాలి శ్రీనిలో ఎవరు మన రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి అన్నారు. మేము తెగ చేస్తున్నాము. మళ్ళీ ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ వద్దన్నారు. అందరం ఇక్కడ ఉన్నాం. ఎవ్వరు గోళం వాళ్ళేమో తింటున్నారు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. లోపలికి అనిపిస్తుంది. మేమందరం ఏం డిస్కషన్ చేస్తున్నామంటే లంచ్లో ఇవన్నీ పాలకు సంబంధించినవి అవే ఉన్నాయి కదా. లంచ్లో కంపల్సరీ పాలకు సంబంధించినవి ఉన్నాయి, పెరుగుకు సంబంధించినవి పెడతారా అని చెప్పేసి రమ్మంటున్నట. వాళ్ళు వెళ్ళిపోతుంది. చెక్ చేసుకోవాలి. నాకు ఇది వెనక ఇదంతా చూస్తుంటే వెనక ఆ పైన ఈ పైన ఈ షెడ్ ఇదంతా చూస్తుంటే రైల్వే స్టేషన్లో కూర్చున్నట్లేదు. అక్కడ జనాలు వాళ్ళ బ్యాగ్లో పెట్టారు. అక్కడ అందరు కూర్చొని ఉన్నారు. మేము చిన్న బ్రేక్ ఆడ స్నాక్స్ తెచ్చుకున్నాం. మమ్మల్ని ఫ్యాకల్టీ వదిలేసి వెళ్ళిపోయారు. నా ముఖం అంతా జిడ్డు పాడైంది. The speaker lead his audience into the scene he described.
మమ్మల్ని అయితే ఇట్లా గ్రూప్స్ పంపిస్తున్నారు. అక్కడ ముందు ఆల్రెడీ ఒక గ్రూప్ పోతుంది, అక్కడ ఒక గ్రూప్ పోతుంది. ఇట్లా హాల్ నెంబర్స్ ఉన్నాయి. హాల్ నెంబర్ 1, 2, అక్కడ ఎక్కడో 3 ఉంటాయి, 4 ఉంటుంది. మాకు 4 వచ్చింది. మాకు 4 కనిపిస్తలేదు. 4 కనిపిస్తుంది. మేమందరం టాయిలెట్ వస్తున్నాం. నేను నిర్దేశాలు ఇస్తున్నాం కదా. ఓకే, ఐ నో. పాపం ఆయన సెల్ఫీ పోతుండే. అయిపోయింది. మేమైతే మాకు చెప్పిన ఆ నంబర్ 4 నుంచి అయితే బయటకు వచ్చేసినాము. ఇప్పుడు హాల్ 1 చెప్పాలంటే మాకు ఏం అర్థం కాలేదు, జస్ట్ వెళ్ళి చూసి వచ్చినాం అంతే. మేమే ఉన్నాము. ఇక్కడ ఎవరు కూడా మాకు మా వాళ్ళు కనిపించట్లే. ఇంతకుముందు అయితే వాళ్ళు చెప్తుంటే విన్నాము హాల్ 1లోకి వెళ్ళాలని. హాల్ 1లోకి వెళ్తున్నాము. నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. ఎస్ అంతే. ఎండ చాలా ఉంది, లోపల మాత్రం చల్లగా ఉంది. లోపల మంచి చల్ల. ఆ పిల్లల నవ్వు నీకు, ఆ పిల్లల నవ్వు. ఏమైందంటే ఒక్క సెకండ్ నా అరుస్తుంది. ఒక్క సెకండ్ ఇప్పుడే జస్ట్ ఇట్లా లోపలికి ఎంటర్ వచ్చినాము. అయిపోయింది. ఆమెమో అరుస్తుంది. అరే అరుస్తారా నజ్జా? అరవే అరుస్తుంది. ఫ్రీ సామాన్ ఉంటున్నాం గైస్. ఫ్రీ ఫుడ్ హల్వా. हाँ वो ऑलरेडी घी को ही रिप्रेजेंट करना है ना हम लोग। मैं YouTube के लिए व्लॉग कर रहा हूँ. दीजिए मैंने आपको स्पेशल दिया। थैंक यू. ये सब है मेरे हाथ में. ये कैसा पकड़ना है? यूट्यूब में ब्लॉग कर रहे हैं ना, मैं शेफ हूँ। अगर कुछ भी ऑर्डर गिरे रहे तो हमारे को बोलिएगा, हम आपको पूरा कर देंगे। थैंक यू. हमारा टीम है, मेरा टीम रहता है पूरा टीम आता. मतलब मैं हेड हूँ टीम का. पूरा हेयर का हमारे चीज़ आप लोग भी टेस्ट करिए. ఇది ఆపవా? నేనైతే ఫ్రీ ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తాను. లిటరల్గా ఇప్పుడే పిజ్జా తిన్నాం. ఇప్పుడే ఒక పిజ్జా కూడా తిన్నాం. లిటరల్గా మాకు ఫ్రీ శాంపుల్ ఫుడ్స్ అని చెప్పేసి ఒక బ్యాగ్ ఇచ్చినారు. ఆ బ్యాగ్ కూడా మేమే తీసుకున్నాం రిజిస్టర్ చేసి. అలానే ఫుడ్ నింపుకున్నాం. చూపించాలి నిత్య గీ 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 అన్నది. గీ దొరికిందా? ఎస్, నాకు గీ శాంపుల్గా ఫుడ్ ఇచ్చారు ఫ్రీగా. ఇప్పుడు ఇక్కడ
ఏంటంటే మిల్క్ మ్యాజిక్. మిల్క్ మ్యాజిక్ వాళ్ళు ఏంటి ఆ చీజ్ ఏదబ్బా, చీజ్ ఏంటో ఉండే ఇంతకుముందు కనిపించింది. చీజ్తో పిజ్జా చేసి ఇస్తున్నారు ఇట్లా. అక్కడ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ లిక్కి కూర్చొని ఉంది. చిన్న ఫ్రీ శాంపుల్. ఇది లిక్కిది నాకు. బ్యాక్ సైడ్ ఆఫ్ మై లిక్ ద సేమ్. నిహారికి ఎట్లుంది? ఇక్కడ ఏదో ఇక్కడే పని చేస్తున్నాం. అయిపోయి నాశనం. ఇక్కడ చాలా హాట్ గా ఉంది సమ్మర్. ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా హాట్ గా. ఏం తిన్నాం చెప్పండి. ఫుడ్ అయితే చెత్తలా ఉంది. ఇంకో చెమటలు తుడుచుకుంటుంది, జుట్టు వేసుకుంటుంది. వైషు నేను ఒక చైర్ షేర్ చేసుకుంటున్నాం. ఇట్లా చూసుకుంటా ఇట్లా అయిపోయింది మా ఫీల్డ్ ట్రిప్ అయిపోయిందమ్మా. అయిపోయింది. చాలా కాళ్ళు వస్తున్నాయి, చాలా స్నాక్స్ వచ్చినాయి మాకు. చాలా చైర్లు వచ్చింది. అది తీసుకురా జర కూర్చుంటా నేను. పాపం మన బాధను ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు తీసుకొచ్చి తలకాయ నొప్పి వస్తుంది. నాకు చైర్ వచ్చింది. ఎనర్జీ మొత్తం పోయింది. చాలా స్నాక్స్ వచ్చినాయి మాకు. చూపిస్తాను మా స్నాక్స్. ఇవే మా స్నాక్స్. ఇగో హెరిటేజ్లో ఇవన్నీ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి అంటే చూపిస్తావు. గీ ఇచ్చిరు. ఇంక ఇవన్నీ మిల్క్ షేక్స్. ఇవన్నీ మిల్క్ షేక్స్. గీ మిల్క్ షేక్స్. ఇంకా ఇక్కడ వేరే బ్రాండ్ వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఒక మిల్క్ షేక్ ఇచ్చినారు. ఇదేమో ఇది కూడా వాళ్ళదే. ఇది లస్సీ, అది ఐస్ క్రీమ్. ఇవన్నీ స్నాక్స్. మేము గర్ల్స్, వీఆర్ గర్ల్స్. ఫొటోస్ ముఖ్యం, చాలా ముఖ్యం. ఫస్ట్ వెళ్ళింది 4, అది ఇది 3, అది 2, అది 1, ఇది ఏదో అది 2లోకి వెళ్ళలేము కదా మనం. మాకైతే ఈ ఫీల్డ్ ట్రిప్కి రావడం వల్ల ఏమొచ్చిందంటే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే బాగా స్వీట్స్ తిన్నాము. ఇంకా ఈ స్నాక్స్ వచ్చినాయి. లంచ్లో ఏం తిన్నామంటే బిర్యానీ తిన్నాము, ఇంకా పిజ్జా తిన్నాము. ఆ పిజ్జా అక్కడ లోపల తిన్న పిజ్జా బాగుండే. బయట తిన్న పిజ్జా అయితే ఏం బాగాలేదు. అది ఆల్రెడీ ఎప్పుడో చేసి పెట్టేసింది. అయిపోయింది గైస్, ఇవాళ ఈవెంట్ అయిపోయింది. ఈవెంటా ఫీల్డ్ ట్రిప్పా ఏదంటే అది అయిపోయింది. ఇంక ఇవాళకి అంతే బ్లాగ్. వెళ్ళేటప్పుడు బస్సు చూపిస్తా అంతే. జనాలందరూ నడుస్తారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కాలేజ్ నుంచి మళ్ళీ ఇంటికి. ఇప్పుడు టైం అయితే అయిపోయింది చెప్పు. టైం నాకు తెలిసి 2 అయిపోయింది. 2:19 టైం. బాయ్.